అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో సరస్వతీదేవి పుట్టినరోజును మనము శ్రీ పంచమి, వసంత పంచమిగా జరుపుకుంటూ ఉంటాము. విద్యకు ఆదిదేవత జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి పూజించే రోజే శ్రీ పంచమి. మాఘశుద్ధ పంచమినే శ్రీ పంచమి అంటే విశ్వంలో సరస్వతీదేవి అనే జ్ఞానశక్తి ఆవిర్భవించిన రోజు. సరస్వతీదేవి పుట్టినరోజును వసంత పంచమి అంటారు. ఈ వసంత పంచమి రోజు ఏ పని మొదలుపెట్టిన అలాగే ముందుకు వెళ్తుంది. ఎటువంటి ఆటంకం కలగదు. జ్ఞానానికి, జ్ఞాపక శక్తికి ప్రతీత. ఈ వసంత పంచమి రోజు మనము నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాం కదండి. అందులో పెరుగన్నం, రవ్వ కేసరి, చక్కెర పొంగలి మీ వీలును బట్టి తల్లికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ముందుగా వసంత పంచమి రోజు మనము సరస్వతీదేవికి పూజ ఎలా చేయాలో చూద్దాం. తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటిని, వాకిలిని, పూజ గదిని శుభ్రం చేసి చక్కగా అమ్మవారిని ఎక్కడ మనము పెట్టి పూజ చేయాలనుకుంటున్నామో పీఠాన్ని సిద్ధం చేసుకొని వీలైనంత వరకు ఈ వసంత పంచమి రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి వర్ణము తెల్లటి వర్ణము. అందువలన చక్కగా పీఠాన్ని తెల్లని వస్త్రంతో అలంకరించి అమ్మవారి చిత్రపటాన్ని పసుపు, గంధము, కుంకుమలతో అలంకరించి పీఠము మీద సిద్ధం చేసి సువాసనాభరితమైనటువంటి తెల్లని పువ్వులతో అమ్మవారి చిత్రపటాన్ని అలంకరించాలి. జగన్మాతకు వాణి, శారద, భారతి, వాగ్దేవి, బ్రాహ్మి, భగవతి, భాషాలక్ష్మి, మేధావిని, వాగీశ్వరి, విద్యాదేవి, వేదాగ్రణి, వీణాపాణి ఇలా అనేక రకాల పేర్లున్నాయి. ఈ తల్లి అక్షరానికి అధిదేవతగా, పలుకుల తల్లిగా పూజలు అందుకుంటుంది. స్వచ్ఛతని సూచించే తెలుపు రంగు ఆ తల్లికి ప్రియమైన వర్ణం. స్వచ్ఛత చిత్తశుద్ధికి కొలమానం. చిత్తశుద్ధి ఉన్న చోటే జ్ఞానం ఉంటుంది. పరిశుద్ధ మనసు ఉన్నవారి వద్దే జ్ఞానం శోభిస్తుందని సరస్వతీ తత్వం ప్రస్ఫుటం చేస్తుంది. ఆ దేవి 4 చేతులు 4 దిక్కుల్లో వ్యాపించిన ఆమె శక్తిని, సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. అమ్మవారి ఒక చేతిలో పుస్తకం, ఇంకొక చేతిలో అక్షమాల ఉంటాయి. మరో 2 చేతులతో కచ్చపి అనే వీణను మీటుతుంటుంది. భౌతిక విద్యకు సంకేతం పుస్తకం, వీణ లలిత కళలకు ప్రతీక, అక్షమాల ఆధ్యాత్మిక విద్య, ధ్యానం, తపస్సులకు సూచిక. అమ్మవారి వాహనమైన హంస విచక్షణ, వివేకాలకు ప్రతీక. వివేకంతో కూడిన విద్యే శోభనిస్తుందని శారదాంబ తన వాహనం ద్వారా ప్రబోధిస్తోంది. అమ్మవారికి పువ్వులతో అలంకరించిన తరువాత పసుపు, కుంకుమలు సమర్పించి ఆ తరువాత ముందుగా పూజను ప్రారంభించే ముందు విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ఆ తరువాత సరస్వతీదేవికి పూజ చేయాలి. 2 దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఆ తరువాత విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించి స్వామివారికి పాదాల దగ్గర అక్షింతలు వేసి ఒక్క నమస్కారం చేసుకొని ఈ పూజను ఎటువంటి ఆటంకం కలగకుండా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆ తరువాత ఒక శుభ్రమైన ప్లేటు తీసుకొని, నా దగ్గర అయితే చిన్న సరస్వతీదేవి విగ్రహం ఉందండి. విగ్రహం ఉన్న వాళ్ళు సరస్వతీదేవి పుట్టినరోజు పాలాభిషేకం చేస్తే చాలా మంచిది. లేనట్లయితే పటము పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. స్వచ్ఛమైన ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేయాలి. ఈరోజు తెల్లని పదార్థాలంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆవు పాలలో ఆవు నేతిని వేసి దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి.
అభిషేకం అనంతరం అమ్మవారికి ధూపం వేయాలి. ధూపం వేసిన తరువాత శుద్ధ జలంతో శుభ్రం చేసి మెత్తటి వస్త్రంతో తుడిచి ఆ తరువాత చిన్న పీఠం ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద అమ్మవారిని పెట్టాలి. ఇదంతా విగ్రహం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చండి. లేదంటే మామూలుగా పటానికి కూడా పూజ చేసుకోవచ్చు. విగ్రహానికి మన దగ్గర ఉన్న తెల్లని పువ్వులతో అలంకరించాలి. నా దగ్గర చిన్న ముత్యాల మాల కూడా ఉందండి. ఆ ముత్యాల మాల విగ్రహానికి అలంకరిస్తున్నాను. ముత్యాల మాల వేసిన తరువాత ఆ చదువుల తల్లి ఎంత అందంగా ఉన్నారో చూడండి. 2 కళ్ళు చాలట్లేదండి చూడడానికి. మరొకసారి ధూపం వేయాలి. ఈ వసంత పంచమి రోజు పూజలో మన ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ చేత బుక్స్, పెన్సిల్స్ పెట్టివ్వాలండి. వీలైనంత వరకు ఈ పూజను కూడా పిల్లల చేత చేపిస్తే చాలా మంచిది. బుక్స్, పెన్నులు పూజలో పెట్టిన తరువాత అమ్మవారికి ఒక తాంబూలం సమర్పించాలి. ఆ తరువాత చిత్రపటం ముందు కానీ విగ్రహం ముందు కానీ ఒక శుభ్రమైన తమలపాకును తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి ఒక బౌల్ లాంటిది గాజుది కానీ వెండిది, రాగి, ఇత్తడి, స్టీలు పనికిరాదండి. ఆ బౌల్కి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ బౌల్కి ముప్పావు వంతు ఆవు పాలు వేసి ఆ తరువాత స్వచ్ఛమైన ఆవు నేతిని వేసుకోవాలి. ఆవు నేతిని వేసి ఆ తర్వాత ఫ్లోటింగ్ ఒత్తులు ఉంటాయి కదండి, దానిని ఆవు నేతిలో ముంచి ఈ బౌల్ మీద అంటే ఆ నేతి మీద ఉంచితే సరిపోతుంది. దీపం ఎక్కువసేపు వెలగాలంటే ఎక్కువ నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి. దీపాన్ని ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించి ఆ తరువాత పువ్వులతో అలంకరించాలి. సరస్వతీదేవి శక్తి స్వరూపిణి. అందుకే ఆ తల్లి ఆరాధకులు ప్రణోదేవి సరస్వతి అని ప్రార్థించి సకల శక్తులను సముపార్జించుకుంటారు. జ్ఞానం పరమాత్మ స్వరూపం. మేధ, శ్రద్ధ, నైపుణ్యం, స్ఫురణ, సాహిత్య సంగీత నైపుణ్యాలన్నీ శారదా స్వరూపాలు. ఏ సాధన ఫలించాలన్నా దేవి అనుగ్రహం ఉండాలి. ఈ వసంత పంచమి రోజు పిల్లల చేత మనము పలుకుతూ వాళ్ళ చేత కూడా సరస్వతి అష్టోత్తర శతనామావళి పలికిస్తే చాలా మంచిదండి. వీలు కాకపోతే మనమే ఆ పూజను చేసుకోవచ్చు. పూజ చేసినంతసేపు మన దగ్గర పువ్వులు ఉంటే పువ్వులతో, లేదంటే నా దగ్గర అయితే వెండి పువ్వులు ఉన్నాయి, 108 వెండి పువ్వులతో అమ్మవారికి పూజ చేస్తున్నాను. బ్రహ్మదేవుడు పరాశక్తిని సరస్వతీ రూపంలో దర్శించి ఆమె దయతో సృజనాత్మక శక్తిని పొంది సృష్టి రచన చేశాడట. సరస్వతీదేవి ఉపాసనతోనే వాల్మీకి రామాయణం రచించాడన్నది పురాణ వచనం. అలాగే వ్యాసముని వాల్మీకి వద్దకు వచ్చి వేదాలు, పురాణాలను అందించమని శ్రీ మహావిష్ణువు నన్ను ఆదేశించాడు. అంతటి బాధ్యతను నిర్వర్తించాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు వాల్మీకి సరస్వతి మంత్రాన్ని ఉపదేశించగా గోదావరి తీరంలో వాగ్దేవిని ఆరాధించాడట వ్యాసుడు. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, వాసర క్షేత్రంగా, బాసరగా ప్రసిద్ధమైందంటారు. పాణిని కూడా సరస్వతీదేవి ఆరాధకుడే. పోతనామాత్యులు శారద నీరదేందు అంటూ సరస్వతీ స్తుతితోనే శ్రీమద్భాగవతాన్ని శ్రీకారం చుట్టాడు. సరస్వతీదేవి పుట్టినరోజు ఇంత ప్రత్యేకమైనది. అందువలనే ఈ సరస్వతీదేవి చదువుల తల్లి పుట్టినరోజును పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ఇది పెద్ద పండుగలాగా చేసుకుంటారు. ఆ రోజు వీలైతే చక్కగా మనము పిల్లల చేత ఇంట్లోనే చేయించవచ్చు. లేదంటే సరస్వతీదేవి దేవాలయం ఉన్న అమ్మని చక్కగా దర్శించుకొని పూజ చేసుకోవచ్చు. వీలైతే ఆ రోజు అమ్మవారికి ముత్యాలతో ఆవునేతి దీపం వెలిగించి ఆ దీపంతో హారతి ఇస్తే చాలా మంచిది. సరస్వతీదేవి అష్టోత్తరం చదివిన తరువాత ఆ చదువుల తల్లికి
తెల్లని తీయని ఆహార పదార్థాలను సమర్పిస్తే చాలా మంచిది. రవ్వ కేసరి, చక్కెర పొంగలి, దద్దోజనం అలాంటివి సమర్పించవచ్చు. అటుకులతో తయారు చేసినటువంటి పాయసం కూడా సమర్పించవచ్చు. పాలు, పండ్లు, అటుకులతో తయారు చేసినటువంటి పాయసం, చివర్లో ఒక కొబ్బరికాయను కూడా కొడితే చాలా మంచిది. ఇలా మన దగ్గర ముత్యాలు ఉంటే ముత్యాల హారతి కూడా ఇవ్వవచ్చు. ధూపం కూడా వేస్తే మంచిదండి. ధూపం వేసి ముత్యాల హారతి ఇచ్చి ఆ తరువాత గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇచ్చి అక్షింతలు మనము అమ్మ పాదాల దగ్గర, విగ్రహం దగ్గర, మనం వెలిగించినటువంటి దీపాల దగ్గర అక్షింతలు ఉంచి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి. ఆ తల్లి చల్లని చూపులు మన మీద, మన పిల్లల మీద ఎల్లవేళలా ఉంటాయి. అంతేనండి. సింపుల్‌గా ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఉపయోగపడితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అంటే కొంతమందికైనా ఉపయోగపడుతుందని వసంత పంచమి ముందుగానే నేను ఈ వీడియో మీకోసము అప్లోడ్ చేస్తున్నానండి. అంటే ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్లుగా అలాగనే చేయాలనేం లేదండి. మీ వీలును బట్టి మీరు చక్కగా చేసుకోవచ్చు. సోమవారము ఉదయం 10:30 వరకే ఈ పంచమి తిథి ఉందండి. వీలైనంత వరకు 10:30 లోపలే ఈ పూజ చేసుకునేదానికి ప్రయత్నించండి. 3 సంవత్సరాలు నిండినటువంటి చిన్న పిల్లలకు ఈరోజు అక్షరాభ్యాసం చేపిస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అంతేనండి ఈ వీడియో. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.